కోనసీమలో ఎక్కువగా చేసుకునే రెసిపీ పెసరట్టు ఉప్మా. ఆ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించుకున్నాక దీంట్లోకి జీడిపప్పు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్ని పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని వేసేసుకొని కొంచెం సాల్ట్ని వేసి వాటర్ని కలిపి మసలనివ్వాలి. వాటర్ బాగా మసులుతున్నప్పుడు ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకున్నాం కాబట్టి రవ్వని ఇలా వేస్తూ కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుతూనే రవ్వని ఉడికించుకోవాలి. ఇలా రవ్వ బాగా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు దోశ పెనం తీసుకొని హీట్ అయిన తర్వాత పెసర్ల పిండిని ఇలా దోశలాగా వేసుకొని ఇలా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత దీనిపై నుంచి పచ్చిమిర్చి, ఆనియన్ని కూడా వేసేసుకొని ఏదన్నా పొడిలు ఉంటే వాటిని కూడా వేసేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత దీనిపై నుంచి మనము ఇలా ఉప్మాని పెట్టేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. లేదు అంటే ఒకవైపు పెట్టి మళ్ళీ దానిపై నుంచి పొడిని వేసుకుంటే సరిపోతుంది. దోశ ఇలా బాగా క్రిస్పీగా అయ్యాక అంచుల్ని కదిలించుకొని ఆ తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మన ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.